जय सद्गुरु नमस्ते। महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनमन्दारं वन्दे हन्तनिरन्तरम् रामलुगुवंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम् बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मद्वयातीतम् आत्मानात्ममतीतमैशं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपूर्णयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्द पुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। గురుభక్తి లేని వారి గతి. గురుభక్తి లేని వారు పార్వతీ మందభాగ్యులు గనుకని అసమర్థులై అందరూ వారికి ఏకాగ్రత కుదురదు. చలన మనస్సులు గనుకని వారికి భక్తి భావము కుదురదు. గురు సేవ విముక్తులైన వారికి నరకలోకము సిద్ధము. గురు కృపను పొందలేని మనుజుల జ్ఞానము ధనబలము నిరర్థకమగును దేవి వారికి జననమే వ్యర్థమగును. గురుడే బ్రహ్మము విష్ణువు రుద్రుడు దేవతలు పితరులను కిన్నరులు కిం పురుషులు సిద్ధులు చారణలు యక్షులున్నో ఇతరంబులైన మునులు జనులను సర్వంబు గురువమయము. గురుని మాట ఏ మంత్రము గురుపాద మహిమను వినుము దేవి. గురు కృపా సమవాసనమే పార్వతి దివ్యామృత పానము. సద్గురుని సంగత్యమే పార్వతి సకల పుణ్యక్షేత్రము. గురుని పాదము మోపిన స్థానము సకల దేవతల నియమము. సద్గురునికి తరమైన మాయయి అశ్వత్థ వృక్షమయమో. అవివేకులకు అల్పము మదవతుల పొందుతూ బలహీనులై తన సతిని నిర్లక్ష్యము చేసిన విధమున మూర్ఖులంతా సద్గురుని బోధామృతం తన చెంత సిద్ధమై ఉన్నా సరే మాయ గురువుల నమ్మిరే మరణ జననాలు మానమైరే. మాయ గురువుల నమ్మిరే మరణ జనాలు మానరైరి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ జై. ఆ విధంగా ఏదైతే
నీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కారణ శరీరం మధ్య సంబంధం ఏదైతే ఉందో అది కుంటుపడింది. ఆ కుంటుపడే అది ఆది దైవికము ఆది భౌతికం మధ్య ఉన్నటువంటి అది దైవికంగా ఉండేదేమో కారణ శరీరంగా ఉంది. ఆది భౌతికంగా ఉండేదేమో స్థూల శరీరంగా ఉంది. వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం కుంటుపడింది. ఆ అనుబంధం బలహీనపడింది. కారణావస్థ నుంచి కార్యక్షేత్రానికి సరిగ్గా ఆజ్ఞలు దిగిరావడం లేదు. కారణావస్థగా ఉండే దాంట్లో నుంచి కార్యక్షేత్రం అంటే శరీరమే కార్యక్షేత్రం. కారణావస్థగా ఉండే దాని నుంచి కార్యక్షేత్రానికి సరిగ్గా ఆజ్ఞలు దిగిరావడం లేదు. అంటే ఈ అనుసంధానంలో లోపం వచ్చింది. మరలా దాన్ని సరిచేయదానిని ఉపాసన ద్వారా తదుపరి శాంతి ద్వారా అనేటువంటిది సనాతన ధర్మం మనకు బోధించబడుతోంది. ఇదంతా కూడా భౌతికమే, సత్యమే. కానీ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడేమో విషయములనే కృష్ణ సర్పం చేత కాటు వేయబడుతూ విషయములనేటువంటి విషమును ధరించి మృత్యుగుహలేకి చొచ్చుకొని పోవచ్చున్నాడు. శరీర వ్యవస్థలన్నీ బాగా పనిచేసినప్పుడేమో ఇంకా ఇహములో ఉండేటువంటి భౌతిక విషయాల వైపే పోతుంది. దీనికి అతీతంగా మన గతి ఏమిటి, మనమేమిటి, వయస్సు శరీరం అయిపోతుంది, మళ్ళీ ఏమిటి, దాని ఏదేని గురించి అయినా మనకు అతీతంగా ఉండే దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన అనేది రాలేదు. అప్పుడు శరీరం అంతా బాగా పనిచేసేటప్పుడేమో ఆ ఆలోచన రాలే, దాని గురించి ఆలోచన చేద్దామనేది. అప్పుడేమో ఏం జరిగింది, వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడేమో శరీరం బాగా దిట్టంగా ఉంది కదా, దాని అవసరాలు దానికి సంబంధించిన విషయములనే కృష్ణ సర్పం చేత కాటు వేయబడుతూ, కృష్ణ సర్పం అంటే నల్ల సర్పం, ఏదైతే మనకు చెప్తున్నాడో ఈ విషయాలతో కూడినటువంటి ఒక సర్పము దాని చేత కాటు వేయబడుతూ, అంటే నిరంతరం ఆ విషయాల్లోనే మునిగి తేలుతా ఉన్నాడు వయసులో ఉన్నప్పుడు. విషయములనేటువంటి అజ్ఞానం విషయములనేటువంటి విషమును ధరించి మృత్యు గృహలోనికి చొచ్చుకొని పోతున్నాడు. ఇంకా మృత్యు గుహలోకి ఏదైనా ఒక లోపం వచ్చినప్పుడు మాత్రం ఆ లోపం దృష్టిలో పెట్టుకొని మిగిలిన జీవితం అంతా కుంటుపడిపోతుంది. ఒక్క లోపం వస్తే చాలు, ఆ లోపాన్ని సరిదిద్దుకునే దాంతో అంగవైకల్యం కలిగింది ఏదో ఒక కారణం చేత, ఈ జీవితం ఈ శరీరానికి సంబంధించినవి చేయడానికే సరిపోతుంది టైం. ఇంకా ఆలోచనలు పక్క పోయేటప్పుడు వేరే రకమైన దృష్టి లోపం రావచ్చు, ఇంకోటి ఏదైనా రావచ్చు. శరీరంలో అనేక వ్యవస్థలతో కూడుకొని ఉన్నటువంటి శరీరం ఇది. అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తా అంటే బండి బాగా జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా కూడా బండి కుంటుపడుతుంది. కాబట్టి దాంట్లో నుంచి ఆ లోపములను దృష్టిలో పెట్టుకొని మిగిలిన జీవితం అంతా కుంటుపడిపోతుంది. ఆ లోపాలు ఏవైతే కలిగినాయో మధ్యలో శరీరం ఇంకా బాగున్నట్టుగానే నీ గురించిన చింత, ఈ ఇహమును గురించిన చింతలాగే పరము అనేది ఒకటి ఉంది. మానవ జన్మ ఎందుకు కలిగింది, ఆ కలిగిన దానికి సార్థకమేమి, నేనేం చేశా అనే దాంతో ఈ మరలా ఈ జనన మరణ భ్రాంతి నుంచి కలుగుతున్నటువంటి దాంతో నుంచి విడిపడడం ఎట్లా, పునః జన్మలు రాకుండా అని ఈ విధంగా ఎవరు దేనికి ఆలోచన చేస్తున్నారు? పోయి ముక్తి కలిగితే, ముక్తి అంటే ఏమిటంటే గుడిలోకి పోయి ముక్కుంటే మంచి జన్మ రాణితాలు, ఇంకా ఏంటో చేస్తే సంపద కలుగుతుందంట, లేకపోతే ఇంకా మంచి వచ్చే రాబోయే జన్మలు ఏదన్నా అవుతుందంట అని ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ లోపమును దృష్టిలో పెట్టుకొని మిగిలిన జీవితం కుంటుపడిపోతుంది. మిగిలినంతా అటువంటి ఉత్సాహం అంతా, ఒకవేళ ఉత్సాహం ఉన్నప్పటికీ ఇంకప్పుడు నీ శరీరానికి సరి చేసుకోవడానికే సరిపోతుంది. నీకు బాగా నువ్వు తిరలాడి నీ పనులు నువ్వు చేసుకునే రోజుల్లో నీ పని నువ్వు చేసుకొని పరమును గురించి చింతిస్తే మనసులోకి ఇవన్నీ రాకుండా, ఈ బాధలకు సంబంధించి భౌతిక శరీరానికి సంబంధించి రాకుండా దాని మీద బాగా దృష్టి పెట్టగలవు. కాబట్టి ఆ మిగిలిండే ఉత్సాహం ఉన్నా కూడా అది నీరు గారిపోతుంది. శరీరంలో పటిష్టత తగ్గిపోయి వైకల్యమో లేకపోతే నడవలేని స్థితో, కళ్ళదలేని స్థితో, లేకపోతే జ్ఞాపక శక్తో, లేకపోతే
ఇతరత్ర తగ్గిపోతాయి కదా అన్నీ. కాబట్టి కార్యకారణ క్షేత్రములు రెండింటిలో కూడా నీరసం ఆవహించేస్తుంది. అప్పుడు ఆ నీరసం ఎక్కడ ఊరికే శరీరానికి ఒకటే రాదు, దానిలో ఉండే కారణక్షేత్రానికి కూడా వస్తుంది నీరసం. ఇదే సరిపోయింది కాబట్టి అన్ని ఇంద్రియములు స్వాధీనమై, అన్ని ఇంద్రియముల సమర్థవంతములై, అన్ని ఇంద్రియముల సశక్తములై, శక్తితో కూడుకొని, సశక్తం అంటే మంచి శక్తితో ఉన్నప్పుడే, అన్ని ఇంద్రియములు ఏకోన్ముఖంగా చేయడానికి అవకాశం ఉన్నప్పుడే చక్కగా ఈ ఆధ్యాత్మ, ఆదిభౌతిక, ఆదిదైవిక అనేటువంటి స్థితులను ఎరిగి, ఆయా స్థితుల వలన నీకు కలుగుతున్నటువంటి తాపమును స్పష్టంగా గుర్తించి అట్టి తాపత్రయ విలక్షణుడవు కావలను. అలాగే నాభీదేశమును, బ్రహ్మరంధ్రమును, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి స్థానములు. ఈ విధంగా చెప్తున్నాడు. అన్ని ఇంద్రియాలు బాగా స్వాధీనమై, అన్ని ఇంద్రియాలు సమర్థవంతంగా ఉండి, అన్ని ఇంద్రియాలు కూడా శక్తితో కూడుకొని ఉన్నట్టే అన్ని ఇంద్రియాలు ఏకోన్ముఖం చేయడానికి, ఒకటే భావం వైపుకి ఏకోన్ముఖం చేసి దాంట్లో నువ్వు ఈ విధమైనటువంటి ఉపాసన ద్వారా ఆ స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడే, అట్టి అవకాశం ఉన్నప్పుడే చక్కగా ఈ ఆధ్యాత్మ, ఆదిభౌతిక, ఆదిదైవిక అనేటువంటి స్థితులను ఎరిగి, ఈ మూడు స్థితులని ఎరగాలి అంటే, ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి అంటే, ఇది ధ్యానపరమైనటువంటి నువ్వు చేయాల్సింది. అట్లే విచారణ ద్వారా నువ్వు భ్రాంతులను వదులుకుంటా గురువుని ఆశ్రయించి పొందాల్సినవి ఇవి. మరి ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే, శరీరంలో అన్ని అవస్థలు, అన్ని వ్యవస్థలు సరైన రీతిలో పనిచేస్తుంటే అప్పుడు నీకు బాగా ఏకాగ్రత కుదురుతుంది. అవయవాలన్నిటి యొక్క వేరు ఆలోచనలు అనేటివి లేక ఏకోన్ముఖం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు, ఈ అట్టి తాపత్రయాలకన్నిటికీ విలక్షణుడుగా ఉండాలి నువ్వు. ఈ రకమైన తాపత్రయాలన్నీ కలుగుతానే భౌతికంగా కలిగే తాపత్రయాలకు విలక్షణుడుగా ఉండాలి. తాను సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. జరుగుతున్నటువంటి అన్ని అవస్థలను విచారణ చేసి తాను బ్రహ్మము అనే స్థితికి పోవాలంటే అన్ని విచారణ ద్వారా ఉండాలి. అది కూడా ఎప్పుడు ఉండాలి? ఇంక నాకు ఇంకేం వేరే పనులన్నీ లేవుతాలనేటప్పుడు మొదలు పెడితే ఆ వెంటనే శరీరం శుష్కించే స్థితికి వచ్చేసి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఒకటి పని చేస్తే ఒకటి పని చేయకుండా ఉన్న స్థితిలో చేయలేడు. కాబట్టి అలాగే ఈ నాభీ దేశమును, బ్రహ్మరంధ్రమును, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి స్థానములు. నాభి ప్రదేశమేమో ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆహారము శక్తి దాని ద్వారానే అందింది. ఈ బ్రహ్మరంధ్రం అనే దాంట్లోనేమో ఏదైతే చైతన్యం వచ్చిందో దాంట్లో నుంచి చైతన్యం ప్రవేశించి దాంట్లో ఆ రెండు పాయింట్లను కింద వివరిస్తున్నారు చూడండి. ఈ శరీరం మొత్తానికి కూడా ఈ రెండు బ్యాలెన్సింగ్ పాయింట్లు. ఈ బ్రహ్మరంధ్రం అనేది ఈ నాభి స్థానంలో ఉండేటువంటి అది సమస్థితిలో ఉంచడానికి కారణమైనటువంటి స్థానము, కేంద్రము పేరు నాభి కేంద్రం. శరీరంలో అటువన్నీ సమస్థితిలో ఉంచడానికి కారణమైనటువంటి స్థానం అది. ఆ స్థానము, కేంద్రము నాభి కేంద్రం. మానవులందరూ కూడా జనన కాలమందు ఆ నాభి కేంద్రం నుంచి, ఆ నాభి కందం నుంచి తల్లికి అనుసంధానమై ఉన్నటువంటి అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డు యొక్క నుంచి కనెక్షన్ ఉన్నటువంటి ఆ పేగు ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆహారం బిడ్డ ఎదగడానికి కావాల్సినటువంటి పోషణ అంతా దాని నుంచి జరుగుతుంది. దాని నుంచినే శక్తి కలుగుతుంది ఆ బిడ్డకు. దాన్ని ఇంగ్లీష్లో అంబిలికల్ కార్డ్ అని అంటారని ఇక్కడ ఇచ్చారు. దాన్నే బొడ్డుతాడు అని అంటారు. మనం మామూలుగా తెలుగులో అయితే బొడ్డుతాడు అంటారు. దానిని కత్తిరించే వరకు తల్లితో అనుసంధానపడే ఉంటాడు. దాన్ని కత్తిరించే వరకు ఎక్కడుంది? తన సొంతమైన ఆలోచనలు లేవు, సొంతంగా ఏంది లేదు, సొంతంగా ఇంకా బిడ్డ పాలే తాగినాడు కాబట్టి తన ఆహారం తీసుకొని జీర్ణించుకొని తన శరీరంలో లేకపోయిండేటి శక్తి దాని ద్వారా తిన్నటువంటి
తిన్నటువంటిది కాదు, తాగినటువంటి పాలల్లోంచి వచ్చేటువంటి శక్తి రావాలన్నా కూడా ఆ వచ్చే వరకు ఈ బొడ్డుతాడు ద్వారా పోయిండే ఆహారమే ఆ 9 నెలల కాలంగా పోషించుతుంది. శిశువు కత్తిరించగానే శిశువు ఆ విధంగా ఉంటాడు. శిశువు కత్తిరించగానే ప్రకృతి తత్వం వెంటనే పనిచేస్తుంది. కత్తిరించే వరకు ఇంకా ప్రకృతి తత్వం లేదు, అక్కడే ఉన్నాడు. తల్లి గర్భంలోని పేగుతో బొడ్డుతాడుతో ముడిపడి ఉన్నాడు. కత్తిరించగానే ఏమైంది, ఇంకా ప్రకృతి తత్వం వెంటనే పనిచేస్తుంది. ఇంకా దాంట్లో నుంచి విడిపడ్డాడు. తల్లి కడుపులో నుంచి, తల్లి గర్భంలో నుంచి విడిపడ్డాడు కదా, ఇంకా ప్రకృతిలోకి వచ్చేసాడు. ప్రకృతిలోనే ఇచ్చి ఇక్కడి నుంచి పనిచేస్తుంది. కత్తిరించగానే ప్రకృతి తత్వం వెంటనే పనిచేస్తుంది. స్వీయ ప్రాణం వెంటనే పనిచేస్తుంది. తన శరీరంలో ఉండే ప్రాణం వెంటనే పనిచేస్తుంది. అప్పటిదాకా మౌనంగా ఉండేవాడు ఏ శబ్దము చేయలేదు. అప్పటి వరకు తల్లి కడుపులో నుంచి వచ్చి బొడ్డుతాడు కత్తిరించే వరకు ఏ శబ్దము చేయడు, ఏ శబ్దము లేదు. స్వీయ ప్రాణం పనిచేయడం మొదలు పెడతానే కత్తిరించగానే సొంత ప్రాణం పనిచేసింది. ఇంకా ఇది కత్తిరించేశారు, తల్లి కడుపులో నుంచి వచ్చింది. కత్తిరిస్తేనే స్వీయ ప్రాణం పనిచేయడం మొదలు పెట్టగానే ఏడవడం ప్రారంభించాడు. ఇంకా మొట్టమొదటి శబ్దం ఏందప్ప అంటే ఏడవడమే. మొట్టమొదటి శబ్దం ప్రకృతి పనిచేస్తానే, ప్రకృతి శక్తి తల్లి గర్భంలోంచి పేగు కత్తిరిస్తానే ప్రకృతి శక్తి మొదలుపెట్టింది. ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు. కాబట్టి ఏడుస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఏడుస్తూ వచ్చాడు ప్రపంచంలోకి. ప్రసవ వేదన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఇంద్రియ సంవేదనల ద్వారా జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ఏడుస్తూ ప్రపంచంలోకి వచ్చాడు. ఆ ప్రసవ వేదన ఏదైతే తల్లి పడిందో ఆ వేదన, దాని ద్వారా ప్రపంచంలోకి వచ్చినాడు. ఆమె నొప్పులు గిప్పులు అనుభవించి మళ్ళా పునర్జన్మించినట్టు అనేవాళ్ళు దాన్ని. అంత కష్టమైనటువంటి వేదన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఇంద్రియ సంవేదనల ద్వారా జీవితాన్ని గడుపుతున్నాడు. మళ్ళా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంద్రియాలకు సంబంధించినటువంటి సంవేదనలన్నీ కలుగుతున్నాయి. మరణ వేదన ద్వారా విరమిస్తున్నాడు, నిర్గమిస్తున్నాడు. నిర్గమించడం అంటే అదే ప్రాణం పోయిన తర్వాత ఇంకా నిష్క్రమించడం. అది ఏదైతే ఉందో అది సంచిత ప్రారంభ కర్మలను బట్టి తనకు వచ్చినటువంటి ఆ సమయం, అంతకు ముందుగా ఉన్నటువంటి సంకల్ప వికల్పాలను బట్టి అది పోతుంది. కారణ శరీరంగా ఉండి అది అంతకంటే ముందున్నటువంటి స్థితిలో వ్యక్తంగా ఎట్లుందో ఆ స్థితిలో మళ్ళా పోయి ఏదైతే చైతన్యంగా ఉందో వ్యష్టిగా తాను చేసినటువంటి దాని యొక్క ఫలితంగా పోయి, సంకల్ప ఫలితంగా పోయి ఇంకో చోట ఎక్కడో ప్రవేశిస్తుంది. అయితే జరిగేటువంటి ఈ మొదలంతా ఏడవలతో మొదలు పెట్టడం, శరీరానికి సంబంధించిన సంవేదనలన్నీ చేయడం, మళ్ళా ఆఖరకు శరీరం నిష్క్రమించడం, ఈ 3 జరుగుతున్నాయి. కాబట్టి నీ ప్రాణములను అట్లా మరణవేదన ద్వారా, గుహ్యము ద్వారా నువ్వు నిర్గమించకుండా ఉండాలి అంటే, అట్లా మరణ వేదన ద్వారా, గుహ్యం ద్వారా నిర్గమించకుండా ఉండాలి అంటే నీ ప్రాణములను ఉత్క్రమణము చేయగలిగేటటువంటి సమర్థతను నువ్వు సంపాదించాలి. ఉత్క్రమణము అనే పదం వాడాడు. మరి ఏమిటో దానికి చూద్దాం మళ్ళా నిఘంటువులో ఎతికి. నీ ప్రాణాలను ఆ విధంగా నిర్గమించకుండా ఉండాలంటే ఉత్క్రమణము చేయగలిగేటటువంటి సమర్థతను సంపాదించాలి. నువ్వు అటువంటి సమర్థతను సంపాదించి ఊర్ధ్వముగా ప్రయాణం చేసేటటువంటి శక్తిని సంపాదించాలి. శరీరంలో నీ ప్రాణం ఉన్నట్టుగానే నీ ప్రాణం ఎవరు శాపం పెట్టాడో నీ శాపాన్ని ఉపసంహరించుకోమని చెప్తా అంటారే పెద్దలు. ఉత్క్రమణం అంటే ఉపసంహరణ. నీ ప్రాణాలను ఉత్క్రమణం చేయగలిగేటటువంటి సమర్థతను సంపాదించాలి. ఊర్ధ్వముగా ప్రయాణం చేసేటువంటి శక్తిని సంపాదించాలి. ఊర్ధ్వముగా ప్రయాణం చేసేటువంటి అంటే శరీర తాదాత్మ్యతల్లో నుంచి పైన ఉన్నటువంటి ముందుకు పోయే దానిలో పానీకోకుండా అదుపు చేసుకునేది.
దాంట్లో నుంచి ఈ ప్రయాణం చేయమంటున్నాడు. ఊర్ధ్వంగా ప్రయాణం చేయడం అని అంటే ఏదైతే ఆకాశతత్వంగా ఉండి శరీర మనోబుద్ధులకు పైన ఇంకా ఉండేటువంటి బుద్ధి గుహలో ఉన్నటువంటి సహస్రారం వైపు పయనించే విధంగా చేసుకోమంటున్నాడు. ఊర్ధ్వంగా ప్రయాణం చేసేటువంటి శక్తిని సంపాదించాలి అంటే ప్రాణే అపానే జుహ్వతి అపానే ప్రాణే జుహ్వతి అనేటువంటి యోగ సాధనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాణములకు ఆధారభూతమైనటువంటి ముఖ్య ప్రాణుడో అంతర ఇడా పింగళ సుషుమ్న నాడుల యందు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ముఖ్య ప్రాణుడో వాడు హంసగా ఊర్ధ్వగామి అయి తన మూలస్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానమును అన్వేషించి పరిశోధించి బ్రహ్మరంధ్ర స్థానమునందు స్థిరముగా నిలకడ చెందేటువంటి సాధనామయమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎవరైతే ఇట్లా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి శరీరంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి అంటే సహస్రారం వైపుగా ప్రయాణం చేసి ఆ విధంగా ఎవరైతే యోగ సాధనం అపానే ప్రాణే జహ్వతి అనేటువంటి యోగ సాధన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణానికి ఆధారభూతమైనటువంటి ముఖ్య ప్రాణుడు అంటే అంతర ఇడ పింగళ సుషుమ్న నాడుల మధ్య వ్యవహరిస్తున్నటువంటి జ్ఞాత ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడో ముఖ్య ప్రాణుడు వాడు హంసగా ఊర్ధ్వగామి అయి, హంస అంటే మనం తీసుకునేటువంటి ప్రాణానికి ఆధారమైనటువంటి గాలి రేచక పూర్వకం ద్వారా ఉంటుంది. ఆ? రేచక పూర్వకం ద్వారా ఆడ ఆసన స్థితిని నిలబెట్టేసి చేపిస్తాడు ఆ గురువులు, సాధక గురువులు. సాంఖ్య తారకమన 3 పద్ధతులు ఉంటాయి చూడండి. ఒకటే ఒక గాలి పీల్చుకోవడం, ఒకటి శ్వాసని వదలడం. బదిలిచ్చి కొట్టడం, ఎడమ ముక్కు ద్వారా పీల్చడము, నిలపడము, మళ్ళా ఇంకొక ద్వారంలో విడవడము, ఇట్లా ప్రథమ ప్రాణవాయువుని చేపిస్తారు. ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం యోగ దాంట్లో చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టినప్పుడు దాంట్లో గాలి పీల్చుకోవడం మళ్ళీ వదలడం అనేది జరుగుతుంది. అయితే ఆ 3 అక్కడ పోయి అనుసంధానం ఇడా పింగళ మధ్యలో పోయి కూటం జరిగినప్పుడు అక్కడ జ్ఞాతగా ఉండేవాడు దీన్ని గమనిస్తూ అంశతత్వంతో ఉన్నటువంటి స్థితిలో ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే దాని మీద దృష్టి నిలబెట్టింటాడు కాబట్టి దృష్టి అక్కడ అంశతత్వంతో ఉన్నటువంటి దృష్టిలో ఉండి దాన్ని ఎవరైతే ఇడాపింగల సుషుమ్నాడులందు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ముఖ్య ప్రాణుడో హంసగా ఊర్ధ్వగామి అయి తన మూలస్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానాన్ని అన్వేషించి పరిశోధించి బ్రహ్మరంధ్ర స్థానమందు స్థిరకడగా నిలకడ చెందేటువంటి సాధనమైనటువంటి జీవితాన్ని జీవించాడు. జ్ఞాతగా ఉండడమే, జ్ఞాతగా తాను వీటిని గమనిస్తూ వీటిలోనే లయం చేసి ఉండడం, ఆ సాధనమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎవరైతే ఈ ఆత్మవిచారణ క్రతువును ఈ అంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేశారో, ఎవరైతే తమ దృష్టిని సదా భ్రూమధ్యమునందు, సదా సహస్రారమునందు, సదా బ్రహ్మరంధ్ర స్థానమైనటువంటి భూమ నందు నిలకడ చెందించి ఉంటారో అని అంటే ఊర్ధ్వముఖ విచారం అంతా ఊర్ధ్వముఖంగా పొమ్మని ఇందాక చెప్పిన పదం అంతా ఇక్కడ ఇదే. అంటే శరీర భావనలోంచి పైకి ప్రయాణించి ఎవరైతే ఈ ఇడాపింగళ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడు కూడా నిత్యము దాంట్లో ఉంటూ ఈ ఈ ఆత్మవిచారణ ద్వారా అంతరిక యజ్ఞాన్ని చేశారో, ఈ ఆత్మవిచారణ చేయడం ద్వారా అంతరిక యజ్ఞాన్ని చేసి నిరంతరాయంగా చేస్తున్నారో, ఎవరైతే తమ దృష్టిని ఎప్పుడు కూడా బయట కనపడుతున్నటువంటి భౌతిక వస్తు ప్రపంచం మీద కాకుండా తన యొక్క దృష్టిని భూమధ్యమందు, సదా సహస్రారమందు, సదా బ్రహ్మరంధ్రమందు నిలిపారో తమ దృష్టిని అంటే కంటితో కనపడే దృష్టి ఏమో వ్యవహారికంగా ఉండే వస్తు రూపంగా ఉండేటువంటి నామరూపాత్మకమైన వాటిని చూస్తుంది, గుర్తించగలుగుతుంది. ఆ దృష్టి కాదు, లోపల ఉన్నటువంటి ఏదైతే భావిస్తోందో ఆంతరిక దృష్టిని దానివైపుకు, అంతరికంగా ఉండే దృష్టిని దాని వైపుకు మళ్లించి ఏదైతే ఇడా పింగళ మధ్యలో ఉన్నటువంటి భూమి అనే స్థానంలోంచి
సహస్రార బ్రహ్మానందమైనటువంటి స్థానం నందు నిలకడ చెందించి ఉంటారో అప్పుడు వాళ్ళు సదా సహజ నిర్వికల్ప సమాధి నిష్టను సాధించారు. ఎప్పుడు కూడా సహజంగానే ప్రత్యేకంగా సమాధి నిష్టను కూర్చోవలసిన పని లేదు. వాళ్ళు నిరంతరము దాంట్లో రమిస్తున్నటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి సహజ నిర్వికల్ప సమాధి నిష్ట అంటే సహజంగానే సంకల్ప వికల్పం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉంటారు వాళ్ళు సహజంగానే. సమాధి నిష్టను ఎవరైతే సహజంగా సాధించారో, ఆత్మనిష్టను సాధించారో, బ్రహ్మనిష్టను ఎవరైతే సాధించారో, ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎవరైతే పొందారో అటువంటి వారు ఈ ఏకాదశ రంధ్రములలో ఏకాదశమైనటువంటి బ్రహ్మానంద స్థానం నుంచి నిర్గమిస్తారు. ఆ విధంగా ఎవరైతే ఈ రకమైనటువంటి కృషి చేసింటారో ఆత్మవిచారణ ద్వారా చేసినటువంటి వాళ్ళు ఏ రంధ్రం ద్వారా నిర్గమిస్తారు అంటే బ్రహ్మరంధ్రం ద్వారా నిర్గమిస్తారు. ఆఖరిలో మరణావస్థగా ఉన్నప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేసిస్తారంటే వీళ్ళు బాహ్యంగా కనపడేటువంటి వాటి వైపు దృష్టి కాకుండా ఆంతరికంగా ఉన్నటువంటి దాని వైపు ప్రయాణం చేసి అక్కడ ఏమైంటారు నిర్వికల్పంగా సహజంగానే ఉన్నటువంటి నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి స్థితిని పొంది పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. లేదంటే భౌతికంగా మామూలుగా నిర్గమించే వాళ్ళు నిన్న ఏం చెప్పాడు, ఈ విసర్జకావమైనటువంటి గుదం నుంచి విశ్రమిస్తారు. దానితో శరీర బాధలతో శరీరమే నేననుకుండే దాంతో వ్యవహారికంలో ఉండే వాళ్ళ స్థితిని అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఏ రకమైనటువంటి సంకల్పం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాధి నిష్టను పొంది ఉన్నారో, ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నారో, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో వాళ్ళు ఈ ఏకాదశ రంధ్రాలలో 11వది అయినటువంటి బ్రహ్మరంధ్ర స్థానము అని చెప్పబడి దాంతో నుంచి నిర్గమిస్తారు. వారికి పునరావృత్తి లేదు, మళ్ళీ అటువంటి పునరావృత్తి లేదు. వాళ్ళు ఆ సంకల్పం ఆ స్థితిలో అక్కడే ఉన్నారు. ఏది నిర్వికల్పంగా ఉండేటువంటి స్థితిలో సహజ నిర్వికల్ప స్థితిలో ఉన్నారు అక్కడ. ఇక ఏదైనా కలగడానికి ఏ సంకల్పంతో అయితే నువ్వు నిష్క్రమిస్తున్నావో అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాని యొక్క పరిస్థితి దాని యొక్క ఆధిపత్యం అక్కడ లేదు. దానితో స్పందించేది లేదు. మనసు నుంచి విడివడినటువంటి స్థితిలో ఉన్నటువంటి భావన చెందుతున్నటువంటి సహజ నిర్వికల్ప స్థితిలో ఉంది అక్కడ. కాబట్టి అక్కడి నుంచి విరమించబడినవారు ఇంక మళ్ళీ పునరావృత్తి అనేది లేదు. మళ్ళీ జన్మించడం అనే పునరావృత్తి లేనటువంటి స్థితిలో పోయింది వాళ్ళకి. అప్పుడు ఏమీ ఇంకా వేరేటివి లేవు. వేరే వాటితో స్పందించి వేరే వాటితో వైపుకు పెట్టుకోలేదు. తన యొక్క భావన అంతా ఎక్కడికి చేరింది అంటే ఆ సహస్రారంలో ఉండేటువంటి భూమస్థానంలో ఉన్నటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో చేరి ఉన్నాడు అనుకోండి. కాబట్టి నిస్సంకల్పంగా ఉన్నాడు. నిస్సంకల్పంగా ఉన్నటువంటి నిస్సంకల్పంగా ఇక్కడి నుంచి దేహాన్ని వీడి సమస్త చైతన్యంగా ఉండే దాంట్లో కలిసిపోయాడు. మళ్ళీ ఇంక వేరుగా లేదు. ఇక మళ్ళీ దానికి కారణంగా వచ్చేటువంటి మళ్ళీ వచ్చి జన్మించేటువంటి స్థితి లేదు. దాన్ని కూడా వీడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇది ఈ పునరావృత్తి లేదు అనేటువంటి నియమం కూడా మన ధర్మంలో బోధించబడుతున్నది. ఇది అసాధ్యం కదండి. స్థూల శరీరం దృష్ట్యా ఇదంతా అసాధ్యమే కదా. సూక్ష్మకారణ శరీరంలో దృష్ట్యా కూడా అసాధ్యమే. కేవలం మహాకారణ శరీరంలో తుర్యములో బ్రహ్మనిష్టలో సదా నిలకడగలిగినటువంటి వారు మాత్రమే, జీవ శరీరంలో ఉండి జీవన్ముక్తులైన వారు మాత్రమే ఈ ప్రయాణాన్ని చేయగలుగుతారు. ఇక్కడ చెప్పాడు చూడండి పాయింట్. ఇది అసాధ్యం కదా. స్థూల శరీరం అనేది ఒకటి పనిచేస్తూ ఉంటే ఆ స్థూల శరీరం దృష్ట్యా ఇదంతా అసాధ్యం కదా. సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా, సూక్ష్మ కారణ శరీరాల దృష్ట్యా కూడా అసాధ్యమే. ఎట్లా ఆ సమయంలో కేవలము మహాకారణ శరీరంలో తుర్యంలో
వీటన్నిటినీ గుర్తించినటువంటి వాడై 3 అవస్థల్లో నుంచి విషయాల్లోకి లేకుండా వాటికి అతీతంగా ఉన్నటువంటి తురియ స్థానంలో ఉండి సత్యత్వ స్థానంలో ఉండి బ్రహ్మనిష్టలో సదా నిలకడగలిగినటువంటి వారు మాత్రమే అట్లా కూడా ఎట్లా జీవ శరీరములో ఉండి జీవన్ముక్తులైన వారు మాత్రమే జీవ శరీరంలో ఉంటూ కూడా జీవ శరీరంలోనే ఉండి బ్రహ్మనిష్ఠులుగా ఉండి తురియావస్థలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి ఆ స్థితిలో వీటన్నిటితో సంగమించకుండా ఉన్నటువంటి నిర్వికల్పంగా ఉన్నటువంటి బ్రహ్మనిష్టలో ఉండి అట్లా జీవన్ముక్తులైన వారు మాత్రమే ఈ ప్రయాణాన్ని చేయగలుగుతారు కదా. జీవన్ముక్తుడు ఎప్పుడో అయి ఉండాలి, శరీరం వదిలే సమయంలోనే అనేది పైన చెప్పారే. ఆ శరీరం వదిలే సమయంలో అంటే అది గుర్తించే భావించే స్థితిలో కూడా ఒకసారి లేకుండా అయిపోతుంది దానికి ఏర్పడినటువంటి ఏవో సమస్యల వల్ల. కాబట్టి గురుకృప చేత ఎవరైతే గుర్తెరిగేది ఉన్నప్పుడు గుర్తెరుగుతున్నటువంటి వ్యవస్థలన్నీ పనిచేస్తూ శరీరము జీవ శరీరంలోనే ఉంటూ ఉన్నప్పటికీ ఎవరైతే బ్రహ్మనిష్టలో ఉండి సహజమైనటువంటి తుర్యావస్థ స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో దీనితో శరీరంతో తాయత్వం చెందకుండా శరీరం ఉన్నప్పటికీ దాంట్లో ఉన్నప్పటికీ బ్రహ్మనిష్టలో నిలకడగలిగి ఉన్నారు. శరీరంలో ఉన్నట్టుగానే జీవుడుగా ఉన్నట్టుగానే జీవన్ముక్తిని పొందినవారు. ఎట్లా పొందినవారు అంటే అక్కడి నుంచి ఆ తుర్యావస్థలో సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు సదా సంకల్పములు లేని నిర్వికల్ప పరబ్రహ్మము అనేటువంటి దాన్ని తన భావనలో చెందించుకున్నటువంటి వాడు, గురుకృప చేత తాను రైతుడైనటువంటి భావంతో ఉన్నటువంటి వాడు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఆ భావన చెందితే అప్పుడు జీవన్ముక్తులై ముందుగానే శరీరంలో జీవం పోయేటప్పుడు కరెక్ట్గా బ్రహ్మరంధ్రం నుంచి విడుదల చేయబడతాడు. ఆ విధంగాను అని అంటే ప్రాణం పోయేటప్పుడు బ్రహ్మరంధ్రంలో నుంచి విడుదల చేయగలిగే దానికి ఊర్ధ్వముఖంగా ఆలోచన ఉండాలి కదా. అప్పుడు ఊర్ధ్వముఖమైనటువంటి ఆలోచన ఉండి ఊర్ధ్వముఖంగా ఉండి దాని మీదనే దృష్టి పెట్టుకోవడానికి బాహ్య దృష్టి కానీ అంతర్దృష్టి కానీ రెండు పోయినటువంటి ఇంకా పూర్తి ఆ స్థితిలోకి పోయి ఉంటుంది శరీరం. కాబట్టి ఆ స్థితిలో అప్పుడు కాదు, జీవన్ముక్తుడుగా తాను జీవుడుగా ఉన్నప్పుడే విచారణ చేత సర్వభ్రాంతులు తొలగించబడినటువంటి స్థితిలో ఉండి ఈ ప్రయాణంలో ఏమని ఆ సదా మహాకారణ శరీరంలో తుర్యావస్థలో బ్రహ్మనిష్టలో ఉండి దాంట్లో సహజ నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి సహజంగానే వ్యవహారికంలో ఏదన్నా జరుగుతాడని గురుకృప వల్ల తాను ఆల్రెడీ ఏమంటామమ్మా మ్యూట్ చేస్తాను, మళ్ళీ దాన్ని టచ్ చేస్తున్నారు వాళ్ళు, చూసుకోండి టచ్ చేయొద్దండి దాన్ని. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, ఇంకా దాన్ని ప్రత్యేకంగా ఊహించుకొని దాని నుంచి నిష్క్రమిస్తాము, దాని నుంచి నిష్క్రమిస్తాం అనేదేమో అది వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు అసలైంది, శరీరంలో ఉండి జీవ శరీరంలో ఉండి జీవన్ముక్తులైన వారు మాత్రమే ఈ ప్రయాణాన్ని చేయగలుగుతారు. స్థూల శరీరంలో ఉండి స్థూల శరీర భావన చేస్తూ పైకి ఆలోచన చేస్తూ పైన సహస్రారంలో బ్రహ్మానందం నుంచి విడుదల కావాలనే స్థితి ఎక్కడుంటుంది అక్కడ ప్రాణప్రయాణ కాలంలో. కాబట్టి ఎవరైతే శరీరంలోనే జీవ శరీరంలోనే ఉండి ఎవరైతే మహాకారణ శరీరంలో తుర్యంలో బ్రహ్మనిష్టలో సదా నిలకడ చెంది అట్లా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎవరైతే తమ యొక్క స్థితిని రహితపరుచుకున్నటువంటి గురువాక్యం ద్వారా తాము ఉన్నప్పటికీ సంకల్ప వికల్పం లేనటువంటి నిర్వికల్ప స్థితికి చేరుకొని ఉంటారో వాళ్ళు ఆల్రెడీ జీవనముక్తులై ఉంటారు. కాబట్టి గురువు గారి ద్వారా గుర్తెరిగే శరీరాన్ని వదిలి ఉంటారు. కాబట్టి గుర్తెరిగే శరీరమే సంకల్ప వికల్పములకు కారణమైనటువంటి సర్వచర్యలకు కారణమైనటువంటిది. అదే మహాకారణంగా ఉండి మళ్ళీ జన్మకు కారణమయ్యేటువంటిది. కాబట్టి దాని యొక్క స్థితిలో నుంచి
ముక్తుడై ఉంటాడు కాబట్టి గురువు ద్వారా, ఇంకా అటువంటి వాళ్లకు ఆ ప్రయాణం చేయగలుగుతారు. జీవన్ముక్తులు అయి ఉన్నారు ఆల్రెడీ కాబట్టి, మళ్ళీ వాళ్ళకి ఇంకేమి రకమైనటువంటి ఆ శరీర స్థితి ఏ విధంగా ఉన్నా కూడా దాంతో పని లేదు. ఇంకా ఆ ప్రాణోత్క్రమణ కాలంలో సదా ఎరుక కలిగి ఉండి లేని ఎరుక స్థితిలో తనను తాను నిలబెట్టుకొని, ఆ ప్రాణ ప్రయాణ కాలంలో ఎరుక కలిగి ఉండి లేని ఎరుక స్థితిలో తనను తాను నిలబెట్టుకొని, ఎరుక అనేది శరీరంలో ఉన్నప్పుడు శరీరంలో పనిచేస్తున్నటువంటి తెలివే ఎరుక కాబట్టి అది పనిచేస్తుంది కాబట్టి, ఆ ఉన్నప్పటికీ కూడా తాను లేనెరుక అనేటువంటి స్థితిలో, లేనెరుక అనేటువంటి స్థితిలో తనకు మామూలుగానే వ్యవహారికంలో జరుగుతున్నదంతా ఎరుకతో ఉండే గమనిస్తున్నప్పటికీ, ఎరుకతో ఉండి నిర్ణయిస్తున్నప్పటికీ ఆల్రెడీ ఓసారి నిర్ణయం అయిపోయింది. ఈ జరుగుతున్నటువంటి ఎరుక కలలో వచ్చినవన్నీ మేలుకున్నప్పుడు లేనట్టుగానే, తాను ఎప్పుడైతే ఈ జరుగుతున్నదంతా కేవలం తోచినదిగా తాను భావన చెందాడో గురువాక్యం చేత, లేనటువంటి దాంట్లో కేవలం ఉన్నది ఒక్కటి మాత్రమే ఉన్నది, సర్వత్రా వ్యాపించి ఉంటే అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా, ములుగు సందు లేకుండా, ఎటువంటి పరిణామ వికారములు లేకుండా శాశ్వతమై ఉన్నటువంటి బయలును తాను గుర్తెరిగి, ఈ మిగిలినదంతా కూడా బ్రహ్మాండం అనే చైతన్యం, పిండాండం అనే ఈ చైతన్యాలన్నీ కూడా కేవలం మాయ చేత అంతకుముందు ఉన్నటువంటి అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమై కనబడుతున్నటువంటి కొంతకాలంగా జరిగినటువంటి కల వంటిదే ఈ వ్యావహారికంగా జరిగేది కూడా అనేది గురువాక్యం ద్వారా ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో, కాబట్టి ఆ ప్రాణోత్గమన కాలంలో ఎరుక కలిగి ఉండి లేనెరుక స్థితిలో తాను నిలబెట్టుకొని, తానేమండి అలా మళ్ళీ ఎరుకతో సంయోగం చెంది ఎరుక చేష్టల మానుకొందం ఎరుక చేష్టలని చెప్పారే, ఆ మానుకొందం అనేది ఏమిట్లో మానుకోవాలి? మామూలుగానే ఎరుక స్థితిలోనే ఉన్నప్పుడు కూడా మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందే స్థితిలో, లేనెరుక స్థితిలో ఉండాలి. తాను లేనెరుక స్థితిలోనే, ఈ లేనెరుకలోనే వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో తనను తాను నిలబెట్టుకొని, కాలాతీతుడై, శబ్దాతీతుడై, పుణ్యాతీతుడై, సంకల్పాతీతుడై, తానే లేనటువంటి బయలుస్థితి యందు సహజమైనటువంటి దేశికులు, దేశకేంద్రులు తమ నిర్గమనాన్ని శాసించగలుగుతున్నారు. ఈ రకంగా ఎవరైతే ఎరుకలోనే ఉండి ఎరుక లేని స్థితిలో, లేనెరుక స్థితిలో తాను నిలబెట్టుకొని, కాలాతీతంగా ఉంటూ కాలంతో కానీ, శబ్దంతో కానీ, పుణ్యము అనే దాంతో కానీ, సంకల్పం అనే దాంతో కానీ సంబంధం లేనటువంటి బయలుస్థితి యందు, ఇవన్నీ లేనటువంటి బయలుస్థితి ఏ విధంగా ఉంది? ఏ విధమైనటువంటి గెదలికలు లేనటువంటి, ఏ విధమైనటువంటి ఆకార వికారాదులు లేనటువంటి స్థితిలో బయలు ఏ విధంగా ఉందో, సృష్టికి అతీతంగా ఉండే బయలు, ఆ బయలు ఉండే స్థితి యందు తాను కూడా సహజమైనటువంటి స్థితిలో ఉండి, ఆ దేశకుడుగా, దేశకేంద్రులుగా ఎవరైతే గురువులుగా అధికారిత్వాన్ని పొంది, ఆ అధికారిత్వాన్ని పొందనంగాక ఆ రకమైనటువంటి భావస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ నిర్గమనాన్ని శాసించగలుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళ నిర్గమనం అదేవిధంగా అదేవిధంగా జరుగుతుంది. వాళ్ళకి ఇంకా పక్కకు పోయి మళ్ళీ తాదాత్మ్యం దీంతో చెందడము, ఈ సంకల్పాలు లేకపోయి దీనికోసం తాపత్రయపడ్డము అనేటువంటిది వదిలి ఉంటారు ఇంకా. కాబట్టి ఈ రకమైనటువంటి ఉత్తమ విధానాన్ని, ఉత్తమమైనటువంటి జీవనాన్ని మానవుడు సాధించాలి. ఉత్తమమైనటువంటి ఈ రకమైనటువంటిదంటే, ఎప్పుడైతే ఈ బోధలేకి దీంట్లోకి ప్రవేశించినప్పుడు నీ నిత్యంగా చేసేటువంటి నీ వ్యవహారిక కర్మలు, వ్యవహారికమైనటువంటి పనులన్నీ చేస్తున్నప్పటికీ, ఆ పనులన్నీ, వ్యవహారాలన్నీ అవన్నీ చేస్తున్నప్పటికీ నీ భావనలో ఉన్నటువంటి ఇతరత్రా విషయాలను తగ్గించుకుంటూ రావాలి. నీ కోసం జరుగుతున్నటువంటి, నీ పోషణ కోసం జరిగేటువంటి వ్యవహారికమైనటువంటి పనుల్లో పాల్గొంటున్నావు అనుకో,
పాల్గొంటున్నప్పటికీ అది నీ వరకు నీ పని వరకు చేసుకొని ఇతర విషయాలలో నుంచి నిష్క్రమణ చెందడం అనేది అలవాటు చేసుకోవాలి ముందు. ఏంటేంటో జరుగుతుంటాయి ప్రపంచం అంతా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వేలాది లక్షలాది విషయాలలోకి మనసు పోనీయకూడదు. ఎంతవరకు ఉంటే ఈ గురువాక్యము వేదాంతపరమైన ఇది, లేదంటే నీ నిత్య జీవితానికి సంబంధించినవి ఏమైనా ఉంటే దాంట్లో నిమగ్నమై పనిలో ఉన్నప్పటికి కూడా భావనలో ఈ రకమైనటువంటిది ఉండాలి. ఉంటే కనుక ఇక ఆఖరి స్టేజ్ వచ్చేటప్పటికి దండల్లోకి పోయి కూరుకొని పోయే దాంట్లో నుంచి విడిపడినటువంటి తత్వం ఎప్పుడో ముందే వచ్చేసి ఉంటుంది, ముందే భావన చెందింటాడు కాబట్టి ఈ రకమైన ఉత్తమ విధానాన్ని, ఉత్తమమైనటువంటి జీవనాన్ని మానవుడు సాధించాలి. తన ఖాళీ సమయంలో ఏం చేయాలి? ఖాళీ సమయం వచ్చింది, ఖాళీ సమయం వస్తేనే ఏందో ఒకటి పెట్టుకున్నాం అనుకో పాయంగా అక్కడ ఏందో పెట్టుకోవడం. ఖాళీ సమయం ఉంది నాకు అనే సమయంలో మనసు ఫస్ట్ ఖాళీ సమయంలోనే పోతుంది ఎక్కడెక్కడో. కాబట్టి మానవుడికి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఉన్నటువంటి ప్రశ్న ఇది. చిన్నప్పుడు ఆడుకోలేదా? పాడుకోరా, చిన్నప్పుడు ఆడుకోపో అంటే వాడు చిన్నప్పుడు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖాళీగా ఉంటే ఇంక బజార్లోకి పోయి ఆడుకోవడమే వాని పని, పసిబిడ్డగా ఆడుకునే వయసులో ఉన్నప్పుడు. కాబట్టి దాంట్లోకి పోయి చేసుకుంటాడు. చిన్నప్పుడు ఏదో ఒకటి చేయాలని అన్ని విషయాల్లో ప్రవేశించి ఆ విషయ వికాసం రావడానికి బాల్యాన్ని అంతా విషయ వికాసానికి వాడుకున్నాడు. బాల్యంలో ఆడుకోవడం ద్వారా ప్రతి ఒక్కటి తెలియబడుతూ వచ్చినాయి. ఒక రాయి తగిలితే దెబ్బ తగులుతుందని ఆడుకుంటే ఈ విధమైన మానసిక ఉల్లాసమే కాదు, ఏ దానివల్ల ఏంది జరుగుతుంది అనేటువంటి విషయాలు వికాసం చెందేది అప్పుడే పిల్లలకి. ఆడుకోవడం ద్వారా బాల్యాన్ని అంతా వినియోగిస్తూ వికాసం చెందాడు. విషయాలన్నీ వికాసం చెందినాయి తనలో ఒకటి ఆడుకునే వయసు కట్ నుంచి. తదాదిగా బాల్యం నుంచి ముక్తమై యవ్వనంలోకి వచ్చేసరికి ఆ ఆటల స్థానంలో, పాటల స్థానంలో, క్రీడల స్థానంలో మళ్ళా చదువుపై శ్రద్ధ, విద్యపై శ్రద్ధ, జ్ఞానంపై శ్రద్ధ, ఇవన్నీ వివేచనపై శ్రద్ధ వచ్చినాయి. తర్క విచారణపై శ్రద్ధ లాంటి వాటిపై శ్రద్ధను నెలకొల్పి ఆయా సంస్కార రీత్యా, ఆయా ఆసక్తి రీత్యా వివేచనశీలతను బట్టి ఈ స్థితిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక ఆ వివేచన శక్తితో కలిగినటువంటి అనుభూతులకు ఆధారమైనటువంటి జీవితాన్ని ఏం చేస్తున్నాడు? కౌమార స్థితిలోకి వచ్చి మళ్ళా నిర్మాణం చేసుకున్నాడు. అక్కడి నుంచి కౌమార స్థితిలోకి వస్తానే ఏమైంది? అప్పుడు కోరుకు విషయ జ్ఞానం అంతా ఎక్కుతా వచ్చింది. ఇక కౌమార స్థితిలోకి వచ్చిన తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమము, అది అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమము, వివాహం ద్వారా, కుటుంబం ద్వారా, ధర్మాల ద్వారా తన యొక్క వివేచన శక్తిని స్వానుభూతం అమర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైనా తాను ప్రాణములను విడవలసిందే, ఈ శరీరాన్ని విడవలసిందే అనే సత్యాన్ని మరువక ఎవరైనా ఈ ప్రాణోత్క్రమణ కొరకు ఈ చిట్ట చివరి అనాయాస మరణమును లేనెరుక స్థితిలో తనను తాను లేకుండా చేసుకునేటువంటి స్థితిలో అశరీర పద్ధతిగా సశరీరమందు జీవిస్తూ కూడా ఈ శరీరమును తదాదిగా ఉన్నటువంటి వాటిని కాలమునకు విడిచివేసేటటువంటి ఉత్తమమైనటువంటి రీతిగా బ్రహ్మరంధ్ర స్థానం నుంచి నిర్గమించేటువంటి కలిగేటువంటి సమర్థతను సంపాదించడానికి మానవ జీవితాన్ని ఏమైనా వెచ్చించామా? ఎప్పుడూ ప్రాణాపానముల మధ్య కొట్టుకుంటున్నామా? ఇది ప్రతి మానవుడు ప్రశ్నేసుకోవాల్సిన అంశం. ఇది చిట్ట చివరిలో ఈ రకమైనటువంటి అనాయాస మరణం అనేది శరీరానికి ఉంది, కానీ ఈ శరీరానికి ఉన్న మరణాన్ని నువ్వు ముందుగానే వీటన్నిటిలో నుంచి విడిపడినటువంటి వాడివై విడిపడినటువంటి స్థితిలో ఉండి తిరియావస్థలో బ్రహ్మనిష్టలో నిర్వికల్పంగా ఉండి వీటితో లేకుండా చిట్ట చివరి మరణాన్ని చిట్ట చివరి అనాయాస మరణం లేని ఎరుక స్థితిలో తనను తాను లేకుండా చేసుకున్న స్థితిలో అశరీర పద్ధతిగా, అంటే ఎరుకతో సంభవిస్తున్నటువంటివన్నీ లేనివిగా తాను ఆల్రెడీ భావన చెంది ఉన్నటువంటి అశరీర గురుమూర్తిగా అయినటువంటి స్థితిలో కనుక ఉంటే మళ్ళీ దానివైపు దృష్టి పెట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ
ఏదైతే గుర్తెరిగే శరీరం ఉందో గుర్తెరిగే శరీరంతో గుర్తెరిగే శరీరం చేసేదంతా కేవలము లేనెరుక అనేటువంటి కళలో జరుగుతుంది అనే భావనలో ఉంటాడు కాబట్టి ఆల్రెడీ. కాబట్టి ఇదంతా కూడాను ఈ శరీరాన్ని ఎప్పటికైనా సరే విడిచిపెట్టాల్సిందేను అనేది ముందు కలగాల్సింది. ఏ రకమైన స్థితిలో, ఏ బాల్యంలో, యవ్వనంలో, ఇంకా బలంగా, కౌమారికంగా ఏదైనప్పటికీ అక్కడి నుంచి మధ్య వయస్సు కాటి నుంచి అంతా క్షీణత, కొంతకాలం అంతా పురోగమనం, మళ్ళా తిరోగమనం. కాబట్టి ఈ స్థితిలోకి మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పుడైనా ఇడసాల్సిందే అనే సత్యాన్ని మరవకుండా ఎవరైనా కూడా ఈ ప్రాణోత్క్రమణ, ప్రాణం పోయేటప్పుడు పోయేలోగా తాను చేయాల్సినవి ఏంది అంటే చిట్ట చివరి అనాయాస మరణం, లేనెరుకలో ఉంటూ ఎరుకనంతా విచారణ చేసి సర్వభ్రాంతిరహితమైనటువంటి స్థితిలో ఉండి గురువాక్యం ద్వారా తనను తాను లేకుండా చేసుకున్నటువంటి స్థితిలో అశరీర పద్ధతిగా సశరీరమందు జీవిస్తూ కూడా, శరీరం సశరీరం, సశరీరం అంటే ఈ స్థూలంగా కనబడే భౌతిక శరీరంలోనే జీవిస్తూ కూడా సశరీరం ఇది. అశరీరంగా ఉండేదేమో లోపల గుర్తెరుగుతున్నటువంటి శరీరం. గుర్తెరుగుతున్న శరీరానికి తెలియాలి. గుర్తెరుగుతున్న శరీరం లేనెరుక అనేటువంటి తోచినటువంటి కళలో జరుగుతున్న వ్యవహారంలో ఇదంతా ఉన్నది, ఇదంతా నేను అందులో ఉండి భావన చెందుతున్నటువంటి సశరీరమందు జీవిస్తూ కూడా ఈ శరీరమును తదాదిగా ఉన్నటువంటి వాటిని, ఈ శరీరాన్ని తదాదిగా ఉండేటువంటి వాటిని, ఆ కాలమునకు విడిచివేసేటువంటి వాటి వంటి ఉత్తమమైనటువంటి రీతిగా అదంతా కాలానుగుణంగా శరీరం ఏ మార్పన జరగని దాన్ని వదిలేసి ఈ స్థూలంగా కనబడే శరీరంలో కాకుండా ఈ సశరీరంలోనే జీవిస్తూ ఆ గుర్తిరిగే దాన్ని లేకుండా చేసుకుంటే అశరీరిగా ఉంటూ ఉత్తమమైనటువంటి రీతిగా బ్రహ్మానంద స్థానం నుంచి నిర్గమించగలిగేటువంటి సమర్థతను సంపాదించడానికి మానవ జీవితాన్ని ఏమైనా వెచ్చించామా మనము? ఈ మిగిలిన వాళ్ళంతా ఆలోచన చేసుకోవాల్సింది ఇదే. మానవ జీవితంలో మనము ఆ రకమైనటువంటి స్థితికి మనం చేరినామా లేదా? ఈ ఇంతకాలం ఈ విచారణలో గురువుతో మనం పొందినటువంటి భావాలతో గురు విచారణలో నేను ఈ రకమైనటువంటి భావస్థితిలోకి వచ్చినానా లేదా? కాబట్టి ఎప్పుడు ప్రాణాపానముల మధ్య కొట్టుకుంటూ ఉన్నామా? ఎప్పుడు ఈ ప్రాణము, దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, దానికి సంబంధించినటువంటి దాంట్లోనే కొట్టుమిట్టాడుతున్నామా? ఏమైనా కొంచెమైనా ఈ పైన చెప్పినటువంటి స్థితిలోకి, సమర్థతలోకి కలిగి ఉన్నామా? ఏమైనా మార్పు వచ్చిందా? ఈ ప్రాణం మీద ఏమైనా స్వాధీనత కొంచెమైనా నెలకొనిందే నాకు స్వాధీనత? ఆ మనసు మీద ఏమైనా స్వాధీనత ఉందే పోని? ఆ మనసును నియంత్రించేటువంటి స్వాధీనత. ఈ ప్రాణ మనస్సులు అనేటువంటి సూక్ష్మ శరీరాన్ని, ఈ ప్రాణము మనస్సు అనేటువంటి రెండు కలిస్తేనే ఆ సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాన్ని దానికి కారణభూతంగా ఉండేది ఏది? సుషుప్తావస్థలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడు అనేటువంటి శరీరాన్ని ఏమైనా గుర్తించి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఎట్లా ఆధారపడి ఉన్నాయో గ్రహించి ఈ సూక్ష్మ కారణ శరీరాన్ని ఏమైనా స్తంభింపజేశామా? ఈ సూక్ష్మ కారణ శరీరాన్ని స్తంభింపజేశామా, నశింపజేశామా? వస్తున్నటువంటి ఆలోచనలన్నీ దీంట్లో నుంచి కలుగుతున్నాయి కాబట్టి కలుగుతున్నటువంటి వాటిని విచారణ చేసి అట్టి విచారణ చేత నువ్వు ప్రశ్నించుకోమంటున్నాడు. ఏమని? ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సమర్థతను కలిగినటువంటి స్థానంలో నేను సమర్థత కలిగినటువంటి ఈ విషయం ద్వారా, విచారణ ద్వారా కలిగినటువంటి లేనెరుక అనే దాంట్లోనే ఉంటూ, సశరీరంగా ఉండే దాంట్లోనే ఉంటూ, నేను అశరీరంగా దీంట్లో నుంచి విడిపడిన వాడై ఈ కలుగుతున్నటువంటిదంతా లేనెరుకల్లో ఉన్నదనేది భావన ఎప్పుడైనా కలిగిందా? లేదంటే ఎప్పుడు ప్రాణాపానముల మధ్య కొట్టుకుంటున్నామా? లేదంటే ఏదైనా మార్పు వచ్చిందా? ఈ ప్రాణం మీద ఏమైనా స్వాధీనత వచ్చిందా? ప్రాణం మీద కానీ మనస్సు మీద కానీ స్వాధీనత నెలకొందా?
ఈ ప్రాణ మనస్సులు అనేటి సూక్ష్మబోధ శరీరాన్ని, దానికి కారణంగా ఉండేటువంటి సుషుప్తావస్థలో ఎవరు ప్రాజ్ఞుడు ఉన్నాడు. అప్పుడు ద్వంద్వములు లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉన్నాడో, గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో నుంచి మేలుకొంటేనే మళ్ళీ విషయాలన్నీ వచ్చినాయి. అంతవరకు అక్కడ ఏమైపోయింది, అవన్నీ తనలోనే తాత్కాలిక విరమణ చెందినటువంటి దాంట్లో ఏది గుర్తెరగనటువంటి నిద్రావస్థ స్థితిలోంచి అప్పుడు ఏదైతే ఉన్నాడో ఆ శరీరాన్ని ఆ విధంగా గుర్తించి, ఒకదాని మీద ఒకటి ఎట్లా ఆధారపడి ఉన్నదో గుర్తించి, అంతవరకు ప్రాజ్ఞుడిగా ఉన్నవాడు మళ్ళీ మెలకువగలగంగానే బాహ్య శరీరంతో అంతవరకు అంతరికంగా ఉండేది అనుసంధానమై సర్వమును మళ్ళా గుర్తెరిగి మళ్ళీ తనలోకి అన్నీ వచ్చేటువంటివి కలుగుతున్నాయి. కాబట్టి దీనిలన్నింటినీ గమనించి ఈ సూక్ష్మ కారణ శరీరాలుగా ఉండేటువంటి వాటిని ఏమైనా స్తంభింపజేశామంటే కలుగుతున్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటే వాటన్నిటినీ మనసులో నుంచి వ్యావహారికంలో నుంచి మళ్ళించి తాను బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆంతరిక యజ్ఞం అని చెప్పిరే మొన్నటిదాకా వచ్చిన ఆ స్థితిలో నిలబెట్టి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో పరమాత్మ ప్రత్యేగాత్మలు ఇద్దరు కూడా ఒకే ఒక అఖండ ఎరుక అనే సంకల్పం కలిగిన దాంట్లో నుంచి వ్యక్తమైన వాళ్ళే, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆ అవ్యక్తంగా కూడా లేనప్పుడు ఏ విధమైనటువంటి బయలు ఏ విధంగా ఒక్కటే ఎప్పటికీ ఏ విధంగా ఉందో ప్రపంచం అనేది వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిగా నేను కూడా ఈ నిద్రించినటువంటి స్థితిలో ఏ విషయాలను దానికి సంబంధించిన దాంట్లో పోకుండా ఏ విధంగా ఉన్నానో ఆ స్థితిని గుర్తుపెట్టుకొని ఈ వ్యావహారికంగా జరిగేటువంటి బయటికి చూస్తూ ఉన్నటువంటి ఈ గుర్తెరుగుతున్నటువంటి శరీరంలో ఎరుకలోనే ఉంటూ ఎరుకలో కలుగుతున్నటువంటి దానిలతో తాదాత్మ్యం చెందకుండా లేనెరుక స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ దాని స్థితిని దాని మీద ఎట్లా ఆధారపడి ఉన్నాయో గ్రహించి ఈ సూక్ష్మ కారణ శరీరాలను ఎప్పుడైనా స్తంభింపజేశామా, ఏమైనా నశింపజేశామా, గురువాక్యం చేత నశింపజేసినటువంటి స్థితి అంటే ఉన్నప్పటికీ దాంట్లో కలుగుతున్నప్పటికీ అదే ఎరుకలోనే తెలియబడుతున్నప్పటికీ తెలియబడకుండా ఉండేటువంటి దాన్ని స్తంభింపజేయగలిగినటువంటి ఏ ఎరుకైతే అన్ని చేష్టలని చేయడానికి కారణమవుతుందో, ఏ ఎరుకైతే అన్నిటినీ సంకల్పిస్తోందో దాంట్లో ఉండి దాన్ని అట్లా చేయనీయకుండా స్తంభింపజేయగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా అనేది ప్రశ్నించుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఏకకాలంలో ఎవరైతే సూక్ష్మ కారణ శరీరాలను నశింపజేయగలుగుతారో, ఎవరైతే ఒకే కాలంలోనే సూక్ష్మ కారణ శరీరాలను, స్థూల శరీరం ఉంది, స్థూల శరీరంలోనే ఆ ఆవరణలోనే ఈ గుర్తెరిగే శరీరం కూడా ఉన్నప్పటికీ ఏకకాలంలో ఒకే కాలంలోనే ఎవరైతే సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాలను నశింపజేయగలుగుతారో వారు మాత్రమే బ్రహ్మనిష్ఠులు కాగలరు. సూక్ష్మ శరీరంగా ఉండేది ప్రాణము మనోబుద్ధులు కలిసిన తర్వాత కలిగినటువంటి సూక్ష్మ శరీరం, స్థూలంగా కనపడకుండా స్థూలంగా ఉండేది ఉన్నప్పటికీ స్థూలంగా ఉండే దాంట్లో సూక్ష్మ శరీరమే సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉంది. కారణ శరీరంగా ఉండేది ఏదైతే ఉందో నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏది లేకుండా ఏ విధంగా అరిగిపోయినప్పటికీ మెలకు వస్తానే మళ్ళీ దీంతో అనుసంధానమై అన్నిటినీ గుర్తెరుగుతోందో ఆ రెండు శరీరాలని ఎవరైతే ఏకకాలంలోనే నశింపజేయగలుగుతారో, సూక్ష్మ శరీరం చేసేటువంటి వ్యవస్థగా లేనిది కారణ శరీరంగా ఉన్నప్పుడు ఏ విధంగా జ్ఞాతగా ఉండి ఆ గుర్తెరిగేటువంటి ద్వంద్వములన్నీ లేకుండా పోయినాయో ఆ స్థితితో అనుసంధానించి సూక్ష్మ శరీరం కూడా రెండింటినీ కూడా ఒకేసారి ఎవరైతే నశింపజేయగలుగుకుంటారో వారు మాత్రమే బ్రహ్మనిష్ఠులు కాగలరు.
సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాలు రెండింటినీ ఒకేసారి నశింపజేయగలిగేటువంటి వారు బ్రహ్మనిష్ఠులు కాగలరు. వారు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలరు. అటువంటి వాళ్ళు మాత్రమే ఆ పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందగలుగుతారు. వారు మాత్రమే అప్పటికి కళ నిద్ర రెండు లేకుండా వాళ్ళు. ఆ, కళ నిద్ర అంటే నిద్ర. మూఢ నిద్ర, కళ నిర్నిద్రుడై ఉండల్లా. ఉమ్, ఊహలోకి మరి ఏవి కూడా ఊహించుకోకుండా, ఊహలే కళ, కళే ఊహ. ఊహలేకొచ్చేటివన్నీ కూడా కేవలం జరుగుతున్న కళలాగానే భావించాలా. అప్పటికి ఆ ఊహాతీతుడు కావాలి. దాన్ని ఊహాతీతుడు కావాలా. దాన్ని గుర్తిరిగే తెలివిలో నుంచినే గమనిస్తాడు కాబట్టి గుర్తిరిగే తెలివిలోనే గమనించి మళ్ళీ దీంతో తాదాత్మ్యం చెందే స్థితి రాకూడదు కలుగుతుండేటువంటి ఊహలతో. అందే సుషుప్తిలో కూడా నిర్నిద్రుడు కావాలా. ఇవి రెండు అయితే బ్రహ్మనిష్ఠుడు అంటాడు. దీనికి రెండు బాగుంది. ఎత్తరా జెండా ఎత్తరా అనే దాంట్లోనే కరెక్ట్ గా ఉంది. అంతే ఊకలయమవు ఉన్నదెరిగిన ఎత్తరా జెండా ఎత్తరా. పూర్తి అట్లా చెప్పగలరు. లయమైన వారు, అట్లా వారు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలరు. వారు మాత్రమే బయలు దర్శనాన్ని పొందగలరు. బయలు అంటే ఏమిటనేది తెలుసుకోవాలన్నా కూడా ఆ స్థితిలో ఉండే వాళ్ళైతే ఇక అప్పుడు తాను శరీరము బ్రహ్మాండం అంతటినీ లేని స్థితిలో ఉన్నటువంటి కేవలం ఒకే ఒక సంకల్పంగా ఉన్నటువంటిది కూడా అఖండ ఎరుక కలిగిందే వ్యక్తమై సర్వమును సృష్టించగలిగింది. కాబట్టి అది కూడా లేనిదే అనేటువంటి స్థితిలోకి రావాలంటే అంతకుముందు చెప్పినటువంటి కారణ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కూడా ఎవరైతే నశింపజేయగలుగుతారో, అంటే నిద్రపోయినప్పుడు ఏ చర్య లేకుండా ఏ చర్య చెప్పకుండా ప్రాణం ఉన్నప్పుడు ప్రాణమేమే ఉన్నట్లుగానే ప్రాణం ఉంది. శరీరంలోని అవయవాలు లోపలికి గాలి పోతున్నాయి, అన్ని పోతున్నాయి. కాబట్టి ఏది నిర్ణయం చేయగలుగుతుందో అది లేదు. అది ఏ విధంగా పోయిందో ఆ రకమైనది సూక్ష్మ కారణ శరీరాలని మెలకువలో ఉన్నా కూడా నశింపజేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలరు. వారు మాత్రమే బయలుదర్శనాన్ని పొందగలరు. వారు మాత్రమే సద్గురు కృపని, విశ్వ సద్గురు కృపని పొంది ఈ అనంత విశ్వమును సాక్షిత్వ స్థితి అయినటువంటి సర్వసాక్షిత్వ నిర్ణయాన్ని పొందగలరు. ఈ అనంత విశ్వాన్ని ఎవరు సద్గురుని కృపచేత, మళ్ళీ విశ్వ సద్గురుని కృపచేత. విశ్వ సద్గురుడు అంటే విశ్వానికి అంతటికి ఏకమై ఉన్నటువంటి సద్గురువు, ఒకే సద్గురు స్వరూపమైనటువంటి విశ్వ సద్గురు కృపను కూడా పొంది ఈ అనంత విశ్వాన్ని సాక్షిత్వ స్థితి అయినటువంటి అనంత విశ్వంగా ఉండేటువంటిదంతా సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి సర్వసాక్షిత్వ నిర్ణయాన్ని, సాక్షిత్వ స్థితిలో జీవుడుగా, సర్వసాక్షిత్వ స్థితిలో అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి పరమాత్మగా ఉంది. ఆ రెండు నిర్ణయాలని పొందగలుగుతాడు. పరిణామరహితమైనటువంటి, పరిణామం ఏమీ లేనటువంటి బయలుస్థితిని చేరగలుగుతాడు. ఏ పరిణామము లేనటువంటి బయలుస్థితి, పరిణామ వికారములు లేవు, చావు పుట్టుకలు లేవు. ఏదైతే స్వతసిద్ధంగా ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే ఉండే దాంట్లో లేనెరుకగా ఉన్నటువంటిదే తోచి సర్వమును సృష్టించి సర్వమును చేసి మళ్ళీ సర్వంలోంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పునః జరుగుతున్నటువంటిది బయలు స్థితికి చెందినటువంటి దాంట్లో మళ్ళా జన్మించినటువంటి రానటువంటి ఆ స్థితిలోకి చేరగలుగుతుంది. ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని పొందగలుగుతారు. పరిణామరహితమైనటువంటి బయలు స్థితిని చేరగలుగుతారు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వ మార్గమును ఎవరైనా మానవుడు ఆశ్రయించాడా? అట్లా ఏదైనా ఇట్లాంటి మార్గం ఉందని ఎవరు పోయి ఆశ్రయిస్తున్నారా? రోజువారీ 24 గంటల జీవితంలో ఈ రకమైనటువంటి జీవితానికి ఏమైనా సమయం కేటాయించారా? పోనీ గంటను కానీ ఒక గంట కేటాయించి ఆ గంట పూర్తిగా దాంట్లోకి స్వాధీనం అయిపోయేటట్టునే ఎప్పుడైనా సమయం కేటాయించామా? ఏమైనా శ్రద్ధ వహించారా? ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని తన జీవిత లక్ష్యంగా ఏమన్నా మలుచుకున్నాడా? 2%, 1%, ఆ 1%లో ఎంతమంది ఉన్నారో
భావనలో నిరంతరము ఆ భావన చెందుతూ ఉండేవాళ్ళు. ఈ జీవన్ముక్తావస్థ చేత తన జీవితాన్ని ధన్యత చెందించేటువంటి పద్ధతిగా ఏమైనా పరిణామం చెందాడా ఎవరైనా? జీవన్ముక్తి అంటే జీవించి ఉండేటువంటి సశరీరుడుగా ఉన్నటువంటి శరీరం ఉన్నట్టే, దాంట్లో ఎరుకతో ఉన్నట్లే ఎరుకను నశింపజేసుకొని ఆ లేనెరుకగా భావించి జీవన్ముక్తి పొందేటువంటి స్థితిని ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించి పరిణామం చెందారా? ఈ సాధనా స్థితిని ఏమైనా కానీ పొందాడా? దీన్ని ఎట్లా సాధన చేయాలో, ఏ విధంగా దీన్ని సిద్ధింపజేసుకోవాలో ఎప్పుడైనా దాన్ని పొందాడా? నేను ఈ పురధర్మ విలక్షణుడను అనేటువంటిది ఏదైతే ఉందో, నేను ఈ పురధర్మం, పురము అంటే ఇదే శరీరం, ఈ పురధర్మాన్ని నుంచి విలక్షణుడుగా ఉన్నటువంటి స్థితిని ఏదైతే ఉందో ఆ విలక్షణత్వమే సమ్యక్ జ్ఞానం. సర్వత్రా ఉన్నటువంటి సమిష్టి జ్ఞానం అదే, ఆ విలక్షణత్వమే. ఆ శరీరంగా ఉన్నటువంటి దాంట్లో ఈ పురంలోనే ఉంటూ దీంట్లో నుంచి విలక్షణుడుగా ఉండేటువంటిది ఏదైతే ఉందో ఆ విలక్షణత్వమే సమ్యక్ జ్ఞానం. సర్వ సమానమైనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ఏకైక జ్ఞానం. అట్టి దాన్ని ఏ విధంగానూ మనం దానికి కేటాయిస్తున్నాం, దాని భావనలో ఉన్నాం అనేది కూడా ప్రశ్నించుకోవాలి ఎటువంటి వాళ్ళైనా. కాబట్టి ఇప్పుడు టైం మాకు అయింది. టైం అయింది. మళ్ళా మిగతాది మళ్ళా చెప్దాం అక్కడి నుంచి రేపు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేనెలేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. ఏ జయ జయ మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేనెలేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత కృష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి నమస్కారాలు గురుదేవ. జై గురుదేవ.